మీ ప్రమాదానికి కారణం జలజ అన్న విషయం మీకు తెలుసా? అసలు దీనంతటికి మూలం ఓ చోటుంది. అక్కడ సరిచేస్తే అందరూ సర్దుకుంటారు. తప్పు చేశారని ఆయనతో నా మెళ్ళు తాళి కట్టిస్తే నిజంగా నీలో దేవుణ్ణి చూశాను. కానీ మా దేవుడి స్థానంలోకి నువ్వొచ్చి నటిస్తున్నావంటే నీకన్నా ఆయన చేసింది పెద్ద తప్పేం కాదు. ఏం చేసినవురా మా అయ్యగారిని? ఆయన లేని ఈ ఇల్లు ఏమైపోవాలి? ఈ ఊరు ఏమైపోవాలి? రే సాంబా, ఇంటికేమీ కానివ్వండి ఇంకెక్కడ ఉంచొద్దురా. తన్ని తరివేయి వాళ్ళే. నా ఇంట్లో ఇంకొక క్షణం ఉండటానికి వీల్లేదు. బయటికి కొట్టి ఊరు జనానికి అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. వాణ్ణేం చెయ్యాలో వాళ్లే చేస్తారు. తన్ని తరివేయి, ముందు పంపించేయరా వాణ్ణి. పదా చిందిన కృష్ణ ఎప్పుడో నీకు తెలిసేది ఎప్పుడో ఎవరో ఇంకా తెలిపేది ఎవరో. వీడు మన శంకరన్న కాదు. శంకరన్నలా నటిస్తున్న కార్తీక్. మోసం చేయడానికి మేము దొరికేమా నీకు? చందు, ఏంటలా అరిచావు? రేపేంటని తలుచుకుంటే భయంగా ఉంది. ఏమైందమ్మా? వచ్చింది కలే, కానీ అదే నిజమైతే కళ. ఏ కళ? భార్యగా నేను గాని మేనక గాని చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి కార్తీక్ రుద్రవరం పోయాడనుకున్నాను. అలా అని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. అందుకే కార్తీక్ వెళ్తుంటే ఓ మంచి పని కోసం కదా అని సంతోషంగా సాగనంపాను. కానీ మా కోసం కార్తీక్ ఇబ్బందుల్లో పడతాడేమోనని భయం వేస్తోంది ఆంటీ. భయమా? ఎందుకు? అధర్మం ఉన్న 3 అక్షరాల మధ్య ధర్మం ఉన్న 2 అక్షరాలు ఇరుక్కుపోయినట్టు మేము చేసిన తప్పులకి కార్తీక్ ఇరుక్కుపోయాడు. తను చేసింది మంచి పని అని ఆ రోజు అనిపించింది. ఆలోచిస్తే అది ఎంత చెడ్డ పనో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక మంచి మనిషి కోసం, అతని కుటుంబం కోసం ఈరోజు కార్తీక్ శంకర్ సూర్యలా నటిస్తున్నాడు. కానీ ఓ భార్యని నమ్మిస్తున్నాడు, ఓ తండ్రిని నమ్మిస్తున్నాడు, 14 గోళ్ల జనాల్ని నమ్మిస్తున్నాడు. అంటే అందర్నీ మోసం చేస్తున్నాడు. మనకది మంచిదే, కానీ వాళ్ళకి తెలిసిన రోజు కార్తీక్ చేసింది మంచి పని అని వాళ్ళు అనుకోవాలిగా.
ఖచ్చితంగా అనుకోరు. అదే నా భయం. ఈరోజు దేవుడంటున్నా అదే జనం రేపు మోసం చేశాడు అంటారు. కార్తీక్ తన భర్త కాదు అని తెలిసిన రోజు ఆ భార్య సహిస్తుందా? ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని తెలిసిన రోజు ఆ తండ్రి మన్నిస్తాడా? తమ దేవుడు దేవుడు కాదు అని తెలిసిన రోజు ఆ జనం క్షమిస్తారా? ఈరోజు కార్తీక్ చేసింది మంచి పనే కావచ్చు. రేపు అది అందరికీ తెలిసిన రోజున మనకి తప్ప ఇంకొకరికి అది మంచి పని కాదు. ఏమో అప్పుడు తను చేసింది తప్పు కాదేమో అనిపించింది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది వింటుంటే ఖచ్చితంగా అది తప్పే అనిపిస్తోంది. నిజం తెలిసిన రోజు ఖచ్చితంగా కార్తీక్ వాళ్ళ ముందు దోషిలా నిలబడాలి. దేవుడు అన్న అదే జనం కార్తీక్ లో రాక్షసుణ్ణి చూస్తారు. నిజం నిప్పు లాంటిది. ఈరోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. నిప్పుని నిజాన్ని దాచగలిగే దేవుడు కూడా ఇంకా పుట్టలేదమ్మా. అందుకే కార్తీక్ ఇలా అక్కడుండటం మంచిది కాదనిపిస్తోంది. నిజం ఇది అని జరిగింది వాళ్ళకి చెప్పేస్తే సమస్య ఇంతటితో తీరిపోతుంది. వీడు చెప్పాలిగా. తప్పు చేశామని మనమే ముందు చెప్తే పశ్చాత్తాపం. వాళ్లే తెలుసుకుంటే అది పాపం. కార్తీక్ ఆ ఊరి ముందు దోషిలా నిలబడకూడదు. వాడి ప్రపంచంలో ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాట వింటాడు. నువ్వు చెప్తేనే బావుంటుందమ్మా. చెప్తాను. వాణ్ణి నా కొడుకులాగా చూడగలను కాని నలుగురి ముందు దోషిలాగా చూడలేనమ్మా. ముందు కార్తీక్ ఈ విషయం ఫోన్ చేసి అర్థమయ్యేలా చెప్పు. అలాగే ఆంటీ. సరే, ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. చెప్పు చందు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం? ఫోన్లో మాట్లాడేది కాదు. మరి మనం నేరుగా కలిస్తే బావుంటుంది. ఎక్కడా? కార్తిక్ గాడు ఆ రోజే చచ్చుంటే నాకీరోజు యవమానం ఉండేదే కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఓడిపోతూనే ఉన్నాను. వాడి చేతిలోనే ఓడిపోతున్నాను. మంజరి, ఇదే చివరి ప్రయత్నం. నా కడ్డు లేకుండా వాడైనా పోవాలి, వాడి కడ్డం లేకుండా నేనైనా పోవాలి. ఏం చేయమంటారు? అదెంత ప్రమాదమో మీరు ఆలోచించారా? చావు బ్రతుకు రెండు ఒకటే అనుకున్నాక ప్రమాదాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పింది చెయ్యి. ఒరేయ్ కార్తీక్!
ఏంటి చందు రమ్మని మాట్లాడవే? ఇంకా నువ్వు రుద్రవరంలో ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది. అది నా బాధ్యతని ఆ రోజు పంపించింది నువ్వే కదా. ఇంతలోనే మార్పేంటి చందు? ఆ రోజు మేము చేసిన తప్పుకి నువ్వా కుటుంబానికి అండగా ఉండటం న్యాయం అనిపించింది. కానీ ఆలోచిస్తే అది నీకు మంచిది కాదనిపిస్తోంది. ఏ? మా తప్పులకి నిన్ను రక్షించినందుకు నువ్వు అండగా నిలబడటం, అక్కడుండటం న్యాయం అని మనకనిపించినా నువ్వు శంకర్ సూర్యవి కావు అని తెలిసిన రోజు వాళ్ళు కూడా అది న్యాయం అనుకోవాలిగా. కాదని ఎవరు చెప్తారు? చెప్పినా నమ్మరు. నిజం ఎక్కువ రోజులు దాగదు. ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. ఆ రోజు నీకు మిగిలేది అవమానమే. ఏం చేయించందు? సంబంధం లేని బంధాల్ని కలుపుకున్నాను. వదిలేసి రావాలని నాకే ఎన్నోసార్లు అనిపించినా రాలేని పరిస్థితి. రావాలి కార్తీక్, తప్పదు. మన దృష్టిలో న్యాయం అనిపించినా వాళ్ళ దృష్టిలో మోసం అనిపిస్తుంది. శంకర్ సూర్యలా ఉండటం తప్ప నేను చేసిన మోసం ఏముంది? ఒక మనిషి మరో మనిషిలా మారటం మోసం కాదా? అతని జీవితంలోకి, అతని కుటుంబంలోకి వెళ్ళి అతని బ్రతుకు బ్రతకటం మోసం అవ్వదా? నా ప్రాణాలు కాపాడినందుకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో తెలియక అలా ఉండిపోయాను. వెళ్ళాలని నేను అనుకోలేదు, కానీ రానివ్వంది మాత్రం వాళ్లే. నేను శంకర్ని కాదని తెలిసిన మరుక్షణం ఆ ఇంట్లో 2 ప్రాణాలుండవు. అంతకన్నా ముందు నీ ప్రాణం ఉండదు. అదే నా భయం. ఏ భార్య బ్రతకదని నువ్వనుకుంటున్నావో ఆ భార్యకి తన భర్త స్థానంలో ఉంది నువ్వు అని తెలిస్తే నన్ను బ్రతికించటం కోసం, నా కోసం ఇలా ఉన్నాడనుకుంటుందా? ఏ తండ్రి తట్టుకోలేడు అని నువ్వా ఇంట్లో ఉండిపోయావో ఆ తండ్రిని తన కొడుకు స్థానంలో మరొకరున్నారు. తన కొడుకు జీవితాన్ని తను అనుభవిస్తున్నాడు అంటే అది నా కోసమేనని ఊరికే ఉండిపోతారా? ఉండరు కార్తీక్. ఇప్పుడు నీలో దేవుడు కనిపిస్తే అప్పుడొక మోసగాడు కనిపిస్తాడు. ఊరందరి ముందు ఒక దోషిలాగా, ద్రోహిలాగా నిలబడతావు. అందుకే నువ్వింకక్కడే ఉండటం క్షేమం కాదు. ఏదో ఒక విధంగా బయటికి రా. నీ జీవితం నీకెలాగూ ఉంది. నీది కాని జీవితంలో ఇలా ఎంతకాలం ఉంటావు? నువ్వు చెప్పేది నిజమే, కానీ ఎలా? ఆ ఊరిని, ఆ మనుషుల్ని వదిలి వచ్చేది ఎలా? అదంత సులభం కాదు చందు. ఆ అభిమానం, ఆ గౌరవం శంకర్ సూర్యదే. శంకర్ సూర్య కాదన్న రోజు వాటి స్థానంలో కోపం, ఆవేశం ఉంటాయి. తప్పని తెలుస్తుంది చందు, తప్పించుకోలేకపోతున్నాను. ఒక మనిషికి నేను తెలియకపోయినా ఆ రూపంలో ఉన్న అదృష్టానికి నా ప్రాణం కాపాడారు. నన్నెంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. అతన్ని కాదని తెలుసుంటే ఆ రోజే ఈ కార్తీక్ ఉండేవాడు కాదు. అందుకే అతనిచ్చిన జీవితాన్ని అతని కోసమే వాడుతున్నాను. అబద్ధానికి సాక్ష్యం అవసరం లేదు కార్తీక్. నిజానికి మాత్రం కావాలి. నీ త్యాగానికి సాక్ష్యం ఎవరు? ఎవ్వరూ లేరు. కొన్ని త్యాగాలు త్యాగమని తెలిస్తే గొప్పగానే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఆ త్యాగాలు అందరికీ అర్థం కావు. రేపు నీ త్యాగానికి ఏ అర్థమూ ఉండదు. అందుకే
అక్కడ వద్దు అంటున్నాను. త్వరగా బయటపడు కార్తీక్. ఎంత గౌరవంగా ఉన్నావో అదే గౌరవంతో బయటికొచ్చాయి. రావాలని నాకు చందు, కానీ ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. నువ్వు వాళ్ళ ముందు దోషిలా నిలబడే రోజు రాకముందే బయటికొచ్చాయి. అది చాలు నాకు. ప్రయత్నిస్తున్నాను చందు. వాళ్ళ అభిమానాన్ని, ప్రేమల్ని తప్పించుకుని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను. అది నువ్వు ఎంత త్వరగా చెయ్యగలిగితే అంత మంచిది. నువ్వు వాళ్ళ ముందు దోషిలా నిలబడతావనే ఆలోచనే భయంకరంగా ఉంది. నిజంగా అదే జరిగితే అలాంటి రోజు రాకూడదు. చెడుకు దూరంగా వెళ్ళటం చాలా సులభం చందు. అదే మంచికి దూరంగా వెళ్ళటం అంటే అది ఎంత కష్టమో నీ విషయంలో నాకు అనుభవం అయింది. కానీ ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అది చందుకు దూరం అయినంత కష్టం మాత్రం కాకపోవచ్చు. వస్తాను చందు. నందివాగు పక్కనున్న పొలాలన్నీ ఆ ఊరు ప్రెసిడెంట్ ఆక్రమించుకోవాలని చూస్తున్నాడంట. వాడడుగు ఆ పొలాల్లో పడితే నడవటానికి వాడి కాళ్ళు ఉండవని నా మాటగా చెప్పు. అలాగే అన్నా. మావయ్య గారు, ఇలా ఇవ్వమ్మా. బాగున్నావా కార్తీక్? ఏంటి ఎవరో కార్తీక్ అన్నట్టు అలా చూస్తున్నావు? పాపం వీళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు చెప్పు. ఏం కావాలి నీకు? నాకే వద్దు. నీకేం కావాలని ఇక్కడికొచ్చావో అది చెప్పు చాలు. ఏ ప్రతి వాళ్ళకి ఆటైపోయిందా? ఆయన పట్టుకుని కార్తీక్ అంటారేంటి? ఆయనలాగా కార్తీక్ అని ఎవరో ఉండుంటారు. కావాలంటే వెళ్ళి అతన్ని వెతుక్కోండి. మీ ఆయనలా కార్తీక్ ఉండటం కాదు, కార్తీకే మీ ఆయనలా మీ ఇంట్లో ఉంటున్నాడు. అన్న ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని దానివి నువ్వు మా అన్న గురించి మాట్లాడుతున్నావా? ఏయ్, ముందు పోవే బయటికి. ఎంత నమ్మకం, ఎంత నమ్మకం! ఈ నమ్మకమే ఒక మామూలు మనిషిని ఎన్ని ఊళ్ళకి దేవుణ్ణి చేసి బతికిస్తుంది. నిదానమే ఆడదానికి అలంకారం. ఆడకూతురు అని విడిచిపెడుతున్నాను. నా కొడుకుని నాకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మర్యాదగా బయటికి పో. నా మాట నమ్మరని నాకు తెలుసు. తన గురించి బాగా తెలిసిన వారు, తన బతుకు తెలిసిన వారు ఒకరున్నారు. తనొచ్చి చెప్తే మీకు అర్థమవుతుందనుకుంటా.
నేను వస్తాననుకోలేదు కదూ. ఎవరు నువ్వు? రే కార్తీక్, చాలా ఆపరా. ఊరు మార్చావు, పేరు మార్చావు, వేషం మార్చావు, పెళ్ళాన్ని కూడా మార్చావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఈ మాటలు శంకర్ సూర్య చెప్తే బాగుండేదిరా. వీడి భార్య చంద్రముఖి, వీడి ప్రియురాలు మేనక, ఇంకో భార్య జలజ, ఇప్పుడు నువ్వు. చంద్రముఖ్ అంటే ఈవిడేనా? మేనకంటే ఈవిడేనా?